నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 26 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు దావీదుకి తన సంతానం ఎలా ఉండబోతుంది, ఎలాంటి కృపనివ్వబోతున్నారు, ఎలాగూ తన సింహాసనాన్ని స్థిరపరచబోతున్నారు, అతని కుటుంబాన్ని ఎలా హెచ్చించబోతున్నారు, ఎలా ఆశీర్వదింపబడుతున్నారు అనేటువంటి సంగతిని దేవుడు ఎప్పుడే తెలియజేశారో వెంటనే దావీదు కృతజ్ఞతతో నిండిపోయి దేవుని స్తుతించి గణపరిచి ఈ రీతిగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అయ్యా, నీ దాసుడని నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. నీ సన్నిధికి నేను నా సంతానం దూరం కాకూడదు. నీ రాజ్య సంబంధాలుగా ఉండాలి, నీ భయభక్తులు కలిగి ఉండాలా. అలాగే నిత్యము నీ ఆశీర్వాదాలు నా కుటుంబం పైన ఉండాలి, నా బిడ్డలపైన ఉండాలి, నా సంతానం పై ఉండాలి, తరతరాలు బ్లెస్ అవ్వాలి. నీ సింహాసనం స్థిరపరుస్తాను నా ప్రభువా, ఈ కృప ఎల్లప్పుడూ నాకు ఇవ్వు అని దావీదు కృతజ్ఞత కలిగి ప్రార్థించాడు, స్తుతించాడు. ఫ్రెండ్స్, మన కుటుంబాల్లో కుటుంబ ఆశీర్వాదాలు ఉండాలా, దైవ దీవెనలు ఉండాలా, దేవుని సన్నిధి ఉండాలా. నిత్యము మన బిడ్డలు ఆయనతో ముడివేయబడి ఉండాలి. దేవునితో ముడివేయబడలేదా, దేవుని భయభక్తులు మన కుటుంబాలు లేదా, సైతాను గడి దున్నేస్తాడు. అంటే ఆత్మలకు నిచ్చిన నరకాగ్ని. రెండవది, కుటుంబాల్లో ఆవేదన, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మెటీరియల్ అయిపోతుంది. తద్వారా చీకటి వెలుగుడు చేస్తుంది. కాబట్టి మన కుటుంబాలపై నిత్యము ఆశీర్వాదం, దేవుని దీవెనలు ఉండునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపటి దినం ముందు కుటుంబ ఆశీర్వాద పండుగలు అనేటువంటి టాపిక్స్ మీద దేవుడు వాక్యం అనుగ్రహించునుగాక. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడరండి. దైవ ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం ముందు 17వ ఆలివ్ ఆయిల్ అనంటింగ్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వేలాది తలరండి వచ్చిన ప్రతి ఒక్కరికి నా స్వహస్తాలతో అనంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. ప్రార్థన చిరికడి నీ కొందనాలు. ఎవరి ప్రార్థనకి మిస్ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. నీ కృపకు మమ్మల్ని వారసులుగా చేయండి. కుటుంబ ఆశీర్వాద పండుగలైనటువంటి ఈ టాపిక్ మీద నీ చిత్తమైతే పరో మంచి వర్తమానాలు మీరు మాకు దయచేయండి. అలాగే హీలింగ్స్ అండ్ డెలివరీస్ జరిగించండి. గర్భఫలాలు ఫ్రూట్స్ ఇవ్వడానికి కృపనివ్వండి. అయా, అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. మీ ఆశీర్వాదం మాపై, ఈ పరిచయం మీ కుటుంబంపై ఉండాలా. రేపటి దినం ముందు మంచి చల్లటి వాతావరణం, ఈరోజు కూడా మంచి వాతావరణం ఇవ్వండి. చల్లటి వాతావరణం, ఎండ వేడిని తగ్గించండి, చీకటికి లైపరచండి, వేలాది మంది నడిపించండి. ప్రతి ఒక్కరు అవసరం తెచ్చండి. జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ లైక్స్ ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసిన కృపతోడే ఉంచండి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. అయా, నీ కృపాక్షేమాలు తోడయించండి. నీట్ అలాగే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న కాబట్టి కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదం తోడయించి కృపనివ్వమని, జాబ్స్ మన ఐక్యం బిజినెస్లు కూడా దీవించమని, విశ్వాసాలను బలపరచండి. వేలాది మంది రేపు సండే నడిపించండి. అనంటింగ్ ఫెస్టివల్లో కూడా తోడయండి. గొప్ప కార్యాలు జరిగించి మహిమచ్చిందని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప క్షేమ సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో. అలాగే బిడ్డలారా, సువార్త అన్ని దానికంటే గొప్పదానం. రండి, చేయి కృపద లోకాన్ని సువార్త నింపుదాం. రేపటి దిన సండే వర్షిప్లోనే హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, టోకెన్స్ ఎలాంటివి కాదు. అలాగే గర్భఫల ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే VBS వెకేషన్ బైబిల్ స్కూల్ ఈ నెల 30వ తారీఖు అంటే వచ్చే బుధవారం నుంచి 30వ తారీఖు నుంచి మే 3rd వరకు ఉంటుంది. ఇప్పటి నుంచి మీ బిడ్డల్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచండి. ఎవరు ఊళ్ళో అటు వెళ్ళిపోవద్దు. ఈ VBS చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్ హాల్ బుక్ చేసే 4 రోజులు చాలా ఖర్చుతో కూడిపోయిన. ఈ విషయాన్ని గమనించండి. మీ పిల్లల్ని మరి పేర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజంతా దేవుడి సన్నిధి కృపతోడై ఉండి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. రేపటి దినం మీద కూడా మంచి వాతావరణం, చల్లటి వాతావరణం ఇచ్చి అన్ని ఆరాధనలు గొప్ప జయమిచ్చునుగాక. ఆమేన్. రేపటి దినం మందు మన ఆరాధనలు 3 ఆరాధనలు, మార్నింగ్ 6 o'clockకి, మార్నింగ్ 8 o'clockకి, మార్నింగ్ 10 o'clockకి 3 ఆరాధనలు. అడ్రస్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్.